కరమని చెప్తున్నారు. ఇక భాద్రపద పౌర్ణమి రోజున ఏర్పడుతున్న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఏ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది చూస్తే కుంభం, మీనం, మిథునం, సింహరాశుల వారికి చెడు ఫలితాలు అధికంగా ఉండబోతున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కుంభ, సింహరాశుల వారు గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిదని అంటున్నారు. గ్రహణ సమయంలో దుర్గాదేవిని పూజించడం, రాహు జపం చేయడం మంచిదని అంటున్నారు జ్యోతిష పండితులు. వెండి నాగపడగ, సేరుంబావు బియ్యం, నవధాన్యాలు దానం చేయడం, అలాగే పట్టువిడుపు స్నానాలు ఆచరించడం వంటివి శుభ ఫలితాలిస్తాయని చెప్తున్నారు. కుంభం, మీనం, మేషం, మిథునం, సింహం రాశుల వారికి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలుండే అవకాశం ఉందని చెప్తున్నారు. భాద్రపద పౌర్ణమి రోజున ఏర్పడుతున్న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఏ రాశి వారికి అనుకూలంగా ఉండబోతుంది, ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉండబోతున్నాయి అనేది చూస్తే కుంభ, మీనం, మిథునం, సింహరాశుల వారికి చెడు ఫలితాలు అధికంగా ఉండబోతున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కుంభ, సింహరాశుల వారు గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిదని అంటున్నారు. గ్రహణ సమయంలో దుర్గాదేవిని పూజించడం, రాహు జపం చేయడం మంచిదని అంటున్నారు జ్యోతిష్య పండితులు. వెండి నాగపడగా, సేరుంబావు బియ్యం, నవధాన్యాలు దానం చేయడం, పట్టువిడుపు స్నానాలు ఆచరించడం వంటివి శుభ ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు. కుంభ, మీనం, మేషం, మిథునం, సింహరాశుల వారికి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలుండే అవకాశం ఉందని చెప్తున్నారు.